హైదరాబాద్ లో కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు నార్కోటిక్ అధికారులు. నిందితులు నితిన్, స్టానిక్ దగ్గర నుండి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాళ్లు మలక్పేట వాసులుగా గుర్తించారు. ముంబై నుండి డ్రగ్స్ తెప్పించుకుని సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. నిందితులకు ఆఫ్రికన్ మహిళలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఎంక్వైరీలో తేల్చారు. పట్టుబడ్డ ఇద్దరిలో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా మరో వ్యక్తి శానిటరీ షాపు నడుపుతున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డట్లు తెలుస్తోంది, వివరాలేంటి? హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఒకసారి కూడా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూ తెరపైకి వచ్చింది. నార్కోటిక్స్ అధికారులు పక్కా సమాచారంతో హైదరాబాద్ కేంద్రంగా అంటే ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కి ఇటు కొకైన్తో పాటు MDMA డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి రెగ్యులర్గా ఎవరైతే లిస్టులో ఉన్న కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి విక్రయిస్తున్నారు అనే ఒక పక్కా సమాచారంతో నార్కోటిక్స్ అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళపైన నిఘా పెట్టారు. వాళ్ళ కదలికలపైన నిఘా పెట్టి నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు ఈ డ్రగ్స్ సంబంధించి విక్రేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్న సిచ్యువేషన్. మలక్పేట్ చెందిన నితిన్, స్టానిక్గా ప్రస్తుతం నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు గుర్తించడంతో పాటు వీరి వద్ద నుండి ఇటు 43 గ్రాముల కొకైన్తో పాటు 11.5 గ్రాముల MDMA డ్రగ్స్ ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ సంబంధించి ఇదంతా ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ తీసుకొని వస్తున్నారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండింతలు మూడింతలు ఎక్కువ రేట్స్కి వాటిని అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించడంతో పాటు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇటు నార్కోటిక్స్ అధికారులు ఇప్పుడు ఎవరైతే ఇద్దరు మలక్పేట్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఈ డ్రగ్స్ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్లో చాప కింద నీరులో ఈ డ్రగ్స్ సంబంధించిన సప్లై చేస్తున్నారు అని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఆఫ్రికన్ సంబంధించిన లేడీస్ వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు కూడా వీళ్ళకి సంబంధించి ఆ సప్లయర్లుగా ఆఫ్రికన్ సంబంధించిన లేడీస్ ఉన్నట్లు ప్రస్తుతం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు. దాంతోపాటు వీళ్ళిద్దరు కూడా ఎవరైతే పట్టుబడ్డ ఇద్దరు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా ఇంకొకరు బిజినెస్ సంబంధించి అంటే వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా స్నేహితులు కావడము, వీళ్ళు ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు కలిసి కూడా వీటన్నిటిని కూడా సప్లై చేస్తున్నారు అనేది ప్రస్తుతం నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మెయిన్గా ఒకవైపు ఇటు HNU హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్తో పాటు TG NAB అట్ ది సేమ్ టైం లా అండ్ ఆర్డర్ పోలీసులు, వివిధ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులు ఎప్పటికప్పుడు డ్రగ్స్ సంబంధించిన దానిపైన నిఘా పటిష్టం చేశారు. మెయిన్గా ఇప్పుడు న్యూ ఇయర్ సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా ఆసన్నమవుతున్నాయి. 31st నైట్ సంబంధించి సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి కూడా, ఎందుకంటే డిసెంబర్ 31కి 1-2 రోజుల ముందు కొంతమేరకు పటిష్టమైన నిఘా ఉంటుంది కాబట్టి దానికి ముందే ఆ డ్రగ్స్ మొత్తం కూడా హైదరాబాద్కి చేరడంతో పాటు ఈవెంట్స్ ఎక్కడైతే నిర్వహిస్తుంటారో గుట్టుచప్పుడు కాకుండా అక్కడికి చేరవేసే ప్రయత్నం జరిగే ఆ టైం అనమాట. సో ఈ టైంలోనే ఇటు నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు, దాంతోపాటు TG NAB అట్ ది సేమ్ టైం లోకల్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులు అంతా కూడా డ్రగ్స్ సంబంధించిన సప్లై పైన పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేశారు. సో ఆ నిఘా పటిష్టం చేసిన దాంట్లో భాగంగానే ఇటు మలక్పేట్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు పెద్ద మొత్తంలో కూడా ఇతర ప్రాంతాల నుండి అంటే ముంబై నుండి హైదరాబాద్ డ్రగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇటు కొకైన్ MDMA మొత్తం కూడా ఇక్కడ ఉన్న కస్టమర్లకి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరి నుండి బేసిక్ ఎంక్వైరీలో భాగంగా కొంతమేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళకి సంబంధించిన కస్టమర్ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, దాంతోపాటు ఈ డ్రగ్స్ సంబంధించి సప్లై విషయంలో వీరిద్దరే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా వీళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగానే వీళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇన్ డెప్త్ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. సో ప్రస్తుతం నార్కోటిక్స్ అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి హైదరాబాద్ చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి ఇటు MDMAతో పాటు కొకైన్ సంబంధించిన డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో ఇన్ డెప్త్ ఎంక్వైరీ జరుగుతుంది అనేది ప్రస్తుతం అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. శ్రవంతి.